సర్ అనే ప్రక్రియ షురు అయింది. ఈ సమస్యల మధ్యనే స్టార్ట్ అయింది ఇది. ఓటరు ప్రక్రియ అనమాట ఇది. సో దయచేసి కొత్త ఓటర్లకు కూడా అవకాశం ఉంటుంది. ప్రతి ఇంటికి ఆ బిఎల్ఓ వస్తాడు, బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తాడు. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చినప్పుడు మీ ఓటు కనుక వేరే దగ్గర ఉండి మీరు ఇంకొక దగ్గర నివసిస్తే ఇమీడియట్గా మీరు మాకు పలానా దగ్గర ఓటు ఉంది, దాన్ని ఇక్కడికి ఎక్స్చేంజ్ చేయమని చెప్పండి. సో లేదు మీకు ఎక్కడ ఓటు లేకపోతే ఇమీడియట్గా కొత్త ఓటును నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సో దయచేసి ఓటు లేకుండా మాత్రం చూసుకోకండి. ఒకవేళ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క చెప్పిండు కదా, మల్లు భట్టి విక్రమార్క అని ఒక దగ్గర ఉందట, బట్టి విక్రమార్క మల్లు అని ఒక దగ్గర ఉందట. అంటే ఇది మ్యాపింగ్ చేస్తుండే వీళ్ళు 2002 ఓటర్ లిస్ట్తో మ్యాపింగ్ చేస్తున్నారు. సో దాంట్లో ఒక పేరు దీంట్లో ఒక పేరు ఉందనుకోండి, ఇంటి పేరు అటు ఇటు ఉందనుకోండి, సో దాన్ని హోల్డ్లో పెడుతున్నారు. సో అట్లా మీ ఓటు ఇబ్బందుల్లోకి వెళ్లకుండా మీ ఓటుని కాపాడుకునే ప్రయత్నం చేయండి. సో ఆ విషయంలో చాలా ఫోకస్డ్గా ఉండండి దయచేసి. ఎందుకంటే ఆ ఓటే భవిష్యత్తును మారుస్తుంది. ఇది ఏమవుతుంది, ఓటు మనకెందుకు, దయచేసి అట్లా అనుకోకండి. మనం ఇది అయితే లేదు అదైతే లేదు అని మనం బయటకు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటాం, ఇళ్లలో ఉండి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉంటాం, కానీ నువ్వు ఓటే వేయవు. సో కాబట్టి ఈ ఓటు చాలా విలువైంది. ఆ ఓటు కోల్పోకుండా చూసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా స్టార్ట్ అయిన తర్వాత జూలై 24 వరకు ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మీ ఇంటికి బిఎల్ఓలు వస్తారు. ఒకవేళ మీరు ఆఫీస్లో బిజీగా ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో కూడా మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఒక్కొక్క బిఎల్ఓ ఒకవేళ మీరు డోర్ లాక్ వేసి ఉన్నా కూడా 3 సార్లు మీ ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తారట. చూడాలి మరి, సమస్యలు అయితే చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నది అయితే ఇది పరిస్థితి. ఇప్పుడు దాదాపు మీరు ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం తీసుకోండి. జూబ్లీహిల్స్లో 4 లక్షల పైన ఓటర్లు ఉన్నారని ఓటర్ లిస్ట్ చెప్తున్నది. మీరు మొన్న ఎలక్షన్ ఓటింగ్ చూస్తే 1,70,00,80,000 మించట్లే, 47-48% దగ్గరనే ఆగిపోతున్నది. మళ్ళీ దట్టు బై ఎలక్షన్. అది బై ఎలక్షన్లో కూడా 50% మ్యాక్సిమం అటు ఇటుగానే ఉన్నది. అంటే మరి సగం మంది ఎందుకు ఓటేస్తలేరు? అసలు ఆ సగం మంది అక్కడ ఉన్నారా? నాకు తెలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఉన్నాయి. లక్ష ఓట్లు మైనస్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. సో అక్కడ ఎంతమంది ప్రచారం చేశారు, మంత్రులు, వాళ్ళ టీంలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఈ పార్టీ ఆ పార్టీ, అన్ని పార్టీలు అక్కడే ఉన్నాయి కదా. అంత బై ఎలక్షన్లో కూడా 50%. సో అందుకే ఇప్పుడు ఆ జూబ్లీహిల్స్లో మొన్నటి దాకా ఉండి ఇంకో ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు, సో ఏదో ఒకటి మీరు ఎక్కడైతే పర్మనెంట్గా ఉన్నారో అది నమోదు చేసుకోండి. కొంతమంది మాకు విలేజ్లోనే ఉండాలని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో మీరు ఒకవేళ మీరు మీ విలేజ్లో ఓటు ఉండాలి అనుకున్నా కూడా మరి మీ విలేజ్కి వచ్చినప్పుడు మీరు మరి దానికి ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఎట్లా మనం ఆ ఓటుని కాపాడుకోవాలన్నది కూడా ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటే మీరు ఆడు ఉండరు, ఓటు కూడా వీకిరు అనుకోండి, ఎటు కాకుండా అయిపోతుంది. సో కాబట్టి మన ఓటు ఉందా లేదా అని తెలుసుకోండి. అవసరమైతే ఆ బిఎల్ఓలు ఎవరున్నారు, ఆ గ్రామంలో ఎవరు పనిచేస్తున్నారు వాళ్ళ నెంబర్ తీసుకోండి. వాళ్ళు మీరు రమ్మన్న సమయానికి మీ ఊరికని వెళ్ళి మీ ఓటు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చెక్ చేసుకోండి. సవాళ్లతో షురు అయిందట తొలి రోజు మందకొడిగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ. హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాలకు అందని ఫారాలు, బిఎల్ఓలకు అందని ఓటరు జాబితా ప్రీ మ్యాపింగ్ వివరాలు. కొత్త జిల్లాలో నియోజకవర్గాల విషయంలో కూడా గందరగోళం. హైదరాబాద్లో తొలి రోజు విధులకు రాని 30% బిఎల్ఓలట. దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మందికి పైన బిఎల్ఓలు ఉన్నారు. సర్పైన రెచ్చగొట్టే ప్రకటనలు సరికాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ బిఎల్ఓలతో పాటుగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటుగా పార్టీలకి బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఏలను నియమించుకునే అవకాశము ఎలక్షన్ కమిషన్ కల్పించింది. అంటే ఏమైనా తేడాలు ఇబ్బందులు ఏమన్నా వస్తాయేమో అన్న ఉద్దేశంతో ఆ బిఎల్ఏలని వీళ్ళు నియమించుకొని బిఎల్ఓలతో పాటు వీళ్ళు తిరగాల. సో పార్టీలు నియమించుకుంటే అన్నట్టు. సో ఫస్ట్ డే అయితే కొంత మందకొడిగా ఏదో జరిగింది, దాన్ని ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. జూలై 24 వరకు ఈ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది.